ఆయుర్వేదం అయితే మనకి ఎంతో పురాతనమైంది, మనందరికీ తెలిసిన మన విద్య అని చెప్పచ్చు. ఈ వైద్య విధానంలో ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వీటికి మరి పరిష్కారాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం విత్ డాక్టర్ జీకే రెడ్డి గారు. ఇక్కడ శ్రీ విశిష్ట ఆయుర్వేద సెంటర్లో వారు కీలకమైన వైద్యులుగా ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్లో అసలు నిజంగా ఇవి తగ్గుతాయా, తాత్కాలికమా అని తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. ప్రతి మనిషిలోనూ 3 ప్రకృతులు ఉంటాయి. ఎలివేట్ అయ్యే దాన్ని బట్టి వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని చెప్తూ ఉంటాం. ఒక పేషెంట్ చూసి చెప్పేయచ్చు. తీసుకున్న ఆహారం దగ్గర నుంచి, జీర్ణమయ్యే విధానం దగ్గర నుంచి, శరీరానికి వంట పట్టే విధానం దగ్గర నుంచి, వాత అనులోమనం, మల విసర్జన దగ్గర ప్రధానంగా మనకి దేహగతంగా ఉండే అగ్ని అంటాం. రిజువినేషన్ అనే పదం మనకి కేవలం ఆయుర్వేద వైద్యంలో విధానంలోనే ఉన్నది. మన పేషెంట్ మా దగ్గరికి నడిచి వచ్చేటప్పుడు మేము గమనించేస్తుంటాం. సప్తధాతువులకి 7 into మల్టిప్లై. ఏదైనా శ్రమ చేసి ఇమీడియట్ గా మజిల్ క్యాచ్ అయిపోవడం, సడన్ గా వీక్ అయిపోవడం, ఇది నథింగ్ బట్ ధాతుక్షయం. దుంపజాతి పదార్థాలు కానీ వాళ్ళు అడుగు వేసేటప్పుడు ఎప్పుడు కూడా డ్యూరింగ్ ట్రీట్మెంట్లో అది మళ్ళా రప్చర్ కాకుండా ఉండే విధంగా మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఉన్న వ్యాధిని బట్టి ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సంధివాతం ఉన్న వాళ్ళకి పర్టికులర్గా మేము కొన్ని రెసిపీస్ కూడా చెప్తుంటాం. వాటిలో ఈ మటన్ లాంగ్ బోన్స్ ఉంది. సంప్రదించండి ట్రయోగ్ శ్రీ విసిస్తా హాస్పిటల్.